మరి ఇక్కడ వచ్చిన యేసుక్రీస్తున్నా తెలియజేస్తూ ఉన్నాం. మరి దేవుడు మన జీవితంలో ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మరి దేవునికి మనము పునఃస్థలమై ఉన్నాం. మనము దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ రోజున చాలా మంది కూడా మరి పిల్లలకు దేవుని గురించి, దేవుని ఔన్నత్యం గురించి, దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన మేలుల గురించి చెప్పలేకపోతున్నారు. మనం కూడా మన పిల్లలకి అనేక సందర్భాల్లో దేవుని గొప్పతనం గురించి చెప్పలేకపోతున్నాం. అయితే దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మరి భక్తులైన వాళ్ళందరూ కూడా వాళ్ళు చనిపోక ముందు వాళ్ళ పిల్లలకు దేవుని గురించి చెప్పి, దేవుని మార్గములో జాగ్రత్తగా నడిస్తే నీవు దీవించబడతావని మరి దేవుని యొక్క సందేశాన్ని తమ బిడ్డలకు బోధించిన చాలా మంది మన పితరులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా మనము రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ దావీదు మహారాజు తను మరణకాలము సమీపించినప్పుడు, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుంటే 2-3 వచనాలు, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నడిచిన యెడల నీవు ఏ పని పూనుకునినో ఎక్కడ తిరిగిననో అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. ఇక్కడ దావీదు మహారాజు తన కుమారుడైన సొలొమోనుకు చెప్తున్నాడు, మరణకాలము సమీపించినప్పుడు ఇదిగో నా జీవితంలో నేను నా బాల్యం నుంచి కూడా అద్భుతమైన కార్యాలు నేను చూడగలిగాను, ఎందుకంటే దేవుని ఔన్నత్యాన్ని బట్టి అని దేవుని గురించి చెప్తూ ఉన్నాడు. అంటే తను చనిపోక ముందు తన పిల్లవాడైన సొలొమోనుకి ఏమని చెప్తున్నాడంటే, లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవచ్చున్నాను, దేవుడు నిర్ణయించిన కాలమున నేను కూడా చనిపోవలసింది, దేవుని దగ్గరికి నేను వెళ్ళిపోవలసి ఉంది, కాబట్టి నీ లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి, నువ్వు ధైర్యంగా ఉండి నిబ్బరము కలిగి ఉండి నీ దేవుడని యెహోవా అప్పగించిన దానిని కాపాడి అన్నాడు. ఇక్కడ దేవుడైన యెహోవా గురించి చెప్తున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దానిని, అంటే ఆ మార్గమును, దేవుని కట్టడను, దేవుని నియమ నిబంధనలను నీవు పాటించినప్పుడు దేవుని కాపుదల నీకు తోడుగా ఉంటుంది. చూడండి దేవుని బిడ్డలారా, ఇది ఎంత ముఖ్యమైనదంటే అంటే మన బిడ్డలను మనం దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా కాపాడుకునే మార్గం ఏంటంటే దైవ ఉపదేశమే. అందుకే పౌలు పత్రికలు చదివిన పిల్లలను సన్మార్గములు నడిపించమని చెప్తారు. బెత్తము వాడని తండ్రి ఎలాంటి వాడంటే ఆ కుమారుడికి విరోధి అని సొలొమోను చెప్తాడు సామెతలో. అంటే దాని అర్థం ఏంటి అంటే కుమారుణ్ణి ప్రభు యొక్క శిక్షలోను బోధలో పెంచమంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు. ఈ రోజున లోకంలో బ్రతుకుతున్నారు కానీ యేసుక్రీస్తు బోధలో బిడ్డలు బ్రతకలేకపోతున్న కారణం ఏంటంటే ఇవి అర్థం కావట్లా. దావీదు మహారాజు ఏం చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి 3వ వచనం చదవాలి, ఆయన మార్గములను అనుసరించి నడిచిన ఎడలా అన్నాడు. దేవుని మార్గమును అనుసరించి నువ్వు నడిచిన ఎడలా నీవు ఏ పని పూనుకునినో ఎక్కడ తిరిగిననో అన్నిటిలో వివేకముగా నీవు నడుచుకుంటావు. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని కాపుదల నీకుంటుంది. నీవు ఏ పని పూనుకునినో నువ్వు విజయవంతంగా నీవు జీవిస్తావు. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? నీ దేవుడైన యెహోవా మాట నీవు వినిన ఎడల, ఆయన కట్టడలను నీవు అనుసరించి నడిచిన ఎడల అన్నాడు. అందుకే మనకి ఈ మాటలన్నీ కూడా మనకి ద్వితీయోపదేశ కాండంలో కనపడతాయి. దేవుడు 2వసారి ఉపదేశం చేశాడు. అక్కడ ద్వితీయ ఉపదేశం అంటే ఏంటంటే, మొదటి దేవుని ఆజ్ఞలు నిర్గమాకాండంలో కనపడుతుంది 20వ అధ్యాయంలో. నీవు ఎలా ఉండాలి, నీవు ఎట్లా నడుచుకోవాలి, నీవు దేవుని మాటలను ఎట్లాగా నీవు అనుసరించాలనే మాటలు మనకి నిర్గమాకాండంలో కనపడతాయి. అది మొదటిసారి దేవుడైన యెహోవా మోషే ద్వారా ప్రజలకు ఇచ్చిన ధర్మశాస్త్రం అది. తర్వాత మళ్ళా 2వసారి ఉపదేశించాడు. ఎందుకు ఉపదేశించాల్సి వచ్చిందంటే, 2వసారి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, అప్పుడున్న పెద్దవాళ్ళందరూ కూడా గతించిపోయారు.
కాలం గడుస్తున్న కొద్దీ పితరులందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ చనిపోయిన తర్వాత పిల్లలకు ఎలా నడవాలో ఏంటో తెలియదు. అందుకే రెండవసారి ఉపదేశించాడు దాని ద్వితీయోపదేశ కాలం. ద్వితీయ 2 ఉపదేశం అంటే చెప్పబడిన దేవుడు రెండవసారి చెప్పిన ధర్మశాస్త్రము కనబడుతుంది మనకి ద్వితీయోపదేశ కాలం. దాంట్లో అంటాడు, నీవు జాగ్రత్తగా నీ దేవుడిని యెహోవా మాటలను జాగ్రత్తగా ఆలకించాలి, వాటిని బట్టి నడవాలి. చూడండి, ద్వితీయోపదేశ కాలం 6వ అధ్యాయాన్ని చదివితే అక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు ధర్మశాస్త్రము ద్వారా తెలియజేశాడు. ద్వితీయోపదేశ కాలం 6వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతా కూడా దేవుని ధర్మశాస్త్రము గురించి, అంటే 3వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాలం 6వ అధ్యాయము 3వ వచనాన్ని. కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహు అభివృద్ధి పొందినట్లు నీవు వాటిని విని, అంటే ధర్మశాస్త్రములో ఉన్న వాక్యాలు విని అనుసరించి నడుచుకునవలెను. నీ దేవుడైన యెహోవా మాటని నీవు అనుసరించాలి. అప్పుడు ఏమన్నాడు తెలుసా? నీవు మేలు కలుగునట్లుగా నీకు పాలు తేనెలు ప్రవహించు దేశములో, అంటే దేవుడు చేసిన వాగ్దానం ప్రముఖి వాగ్దాన దేశానికి నిన్ను దేవుడు నడిపిస్తాడు. అలా నడిపించాలి. అందుకే అన్నాడు ఇక్కడ కూడా, నీవు ఏ పని పూనుకునినను, నీవు ఎక్కడ తిరిగినను ఎలా ఉంటావు? సుభిక్షంగా ఉంటావు. ఎప్పుడు నీ దేవుడైన మాట నీవు జాగ్రత్తగా వినాలి. అందుకే ఈ 6వ అధ్యాయాన్ని చదివితే చాలా ప్రాముఖ్యమైన విషయాలు. 4వ వచనాన్ని చదవండి. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించాలి. ఈ లోకంలో ఉన్న మనుషుల కంటే కూడా, ఈ లోకంలో ఉన్న డబ్బు కంటే కూడా, ఈ లోకంలో ఉన్న అంద సౌందర్యాలన్నిటికంటే కూడా నీవు ఎవరిని కూడా ప్రేమించాలి? నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలంటే ఆ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఈ లోకంలో ఉన్న మనుషులందరి పాపము నిమిత్తము తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలో సిలువకు అప్పగించాడు. కాబట్టి సిలువ మీద చనిపోయి రక్తము కార్చబడి మరలా పరలోకంలోకి మనందరిని వారసులు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ద్వారా సమాధాన బలిని చేశాడు. కాబట్టి ఈరోజు మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాం. అందుకని నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ శక్తితో, అర్థమైందా? మనము దేవుణ్ణి ఆరాధన చేయాలి. అంతవరకే కాదు, కానీ నువ్వు ఎక్కడ ఉన్న 7వ వచనాన్ని చదువుకుందాం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, అభ్యసింప చేయడం అంటే ఏం చెప్పండి? అభ్యాసం అంటే నేర్చుకునుట, అంటే నేర్పించుట. నీవు నీ కుమారులకు అభ్యాసనము చేయాలి. అందుకే మనకి జూయిష్ ట్రెడిషన్, యూదుల యొక్క ఆచారాన్ని జ్ఞాపకం చేసుకుంటే వాడు 5వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం వరకు ధర్మశాస్త్రం మొత్తాన్ని కూడా ఈ ఉన్న ఆది కాండము నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్న పంచగ్రంథాలు, పంచకాండాలు అంటాం. ఈ ధర్మశాస్త్రం అంతా కూడా కంఠోపాఠముగా వాళ్ళకి వచ్చేస్తుంది. పౌలు కూడా అంతే, యేసు ప్రభు కూడా అదే యూద ఆచారాల్లో పెరిగారు. 12వ సంవత్సరం వచ్చేటప్పటికి ధర్మశాస్త్రము వాళ్ళకి బైహాట్ చేసేస్తారు కంఠోపాఠంగా. వాళ్ళ హృదయంలో ధర్మశాస్త్రం ఉంటుంది. పౌలు గారు కూడా 12 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలన్నీ కూడా తనకి అభ్యాసం వచ్చి, అంటే తల్లి ఉగ్గుపాలతో అదే ఊము కొట్టే దగ్గర నుంచి కూడా 5 సంవత్సరాల వరకు తను దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటుంది తల్లి ఒడిలో. అర్థమైందా? ఊము కొట్టే వయసు ఉంటుంది కదా, 3 నెలల తర్వాత, 3 నెలలు వచ్చేటప్పటికి మన దేవుడైన యెహోవా చాలా అద్వితీయుడైన దేవుడని కానీ అని కొట్టడం. ఆ ఊము కొట్టే వయసు దగ్గర నుంచి పిల్లలకు ఉగ్గుపాలతో అంటారు. ఈ ఉగ్గుపాలతో దేవుని వాక్యాన్ని బోధించిన తల్లులు ఎంతో మంది ఉన్నారు బైబిల్లో. అలా పెంచబడిన వాళ్ళలో పౌలు అలాంటి వాడు, తిమోతి కూడా అలాంటి వాడే. ఉగ్గుపాలతో దేవుని వాక్యాన్ని నేర్చుకున్నవాడు. వీరందరూ కూడా యూదా ట్రెడిషన్ లో, ఆచారములో దేవుని వాక్యాన్ని 12 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి దేవుని వాక్యం వాళ్ళ హృదయములో ఉంటుంది. అదైనా కంఠస్థం చేసేస్తారు. అందుకే ఇక్కడ అన్నాడు, నీ పిల్లలకు అభ్యసింప చేసి నీ ఇంట కూర్చున్నప్పుడు
త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను, సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికములే ఉండవు, నీ ఇంటి ద్వారబంధువుల మీద, నీ గమనుల మీద వాటిని రాయవలెను. చూసారా, దేవుని వాక్యానికి దేవుడు ఎంత విలువిచ్చాడు. చాలా మంది ఫోటోలు పెట్టుకుంటా ఉంటారు. అదే కొంతమంది క్రైస్తవులు కూడా అడుగుతూ ఉంటారు, మాలాంటి వాళ్ళని అడుగుతూ ఉంటారు, మరి మీరు ఫోటోలు, మీరు కూడా యేసు ప్రభు బొమ్మని పెట్టుకుంటారు కదా, మేమే వేరే దేవుళ్ళని పెట్టుకుంటాం, మీరు పూజ చేస్తారు, మేము కూడా పూజ చేస్తాము. మీరు ఏదో కొండకి వెళ్తూ ఉంటారు, మీరు మరియమ్మ కొండ లేకపోతే యేసు ప్రభు కొండ అని వెళ్తుంటారు, మేమేమో ఇటువైపు వెళ్తాము. ఏదైనా ఒకటే కదా అయ్యారు అని చెప్పి అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాస్తవమే, ఏ బొమ్మ అయినా అది బొమ్మే, ఏ పటమైనా అది విగ్రహారాధనే. వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేం లేదు. అందుకే బైబిల్లో ఉన్న మాట ఒక ఫోటో పెట్టుకోమని చెప్పాల, అవి ఊహా చిత్రాలు. అర్థమైందా? వాటిని మనం ఏం చేయకూడదు, నమస్కరించకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. మన దేవుడు బొమ్మ కాదు, మాట్లాడే ఒక బొమ్మ కాదు, ఆయన మాట్లాడేవాడు. అర్థమైందా? ఆయన మాట్లాడే దేవుడు. ఆయన రూపం కూడా పెట్టుకొని ఈ రోజున క్రైస్తవులు చాలా మంది ఈశాన్యంలో కూడా ఏం చేస్తున్నారు, గుళ్ళు కట్టించి అక్కడ దేవుడి ఆ గుడిలాగా ఒకటి కట్టించి దాంట్లో మరియమ్మ బొమ్మ ఒకటి, మరియమ్మ ఫోటో ఒకటి, యేసు ప్రభు సిలువ ఒకటి, లేదా ఎన్ని పెట్టి పూజ చేస్తున్నారు. కొవ్వొత్తులు మైనపొత్తులు వెలిగించి అక్కడ అగరబొత్తులు వెలిగించి చేస్తున్నారు. అది కూడా విగ్రహాలనే కదా. అది ఇక్కడ ఏంటంటే, నీవు లేచినప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు ఇంట ఉన్నప్పుడు వాటి గురించి మాట్లాడవలను. ఎవరితో? పిల్లలతో మాట్లాడాలి. ఆ ధర్మశాస్త్రంలో ఏముందో ఆ విషయాలు దేవుని గూర్చి నీ పిల్లలకి ఏం చేయాలి? బోధించాలి. అంతేకాదు, నీ చేతులకు కట్టుకోవాలి, నీ నుదుట ఇక్కడ బాసిక వల్ల కట్టుకోమన్నాడు. అర్థమైందా? లేదు, నీ గుమ్మముల మీద రాసి పెట్టుకోమన్నాడు వాక్యం. వాక్యము, అందుకే బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, నూతన నిబంధనలో వాక్యమే దేవుడై ఉండే. దేవుడు ఎక్కడున్నాడు? వాక్య రూపంలో ఉన్నాడు. ఎక్కడ? మన చేతుల్లో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఇద్దరు ముగ్గురు ఉన్న చోట నేను ఉన్నాను అని చెప్పాడు. ఈ రోజున ఎంతమంది పిల్లలకు దేవుని గురించి మనం బోధించగలుగుతూ ఉన్నాం? ఉగ్గుపాలతో దేవుని వాక్యం తెలుసుకున్న వాళ్ళగా ఈ రోజున బిడ్డలు ఉండగలుగుతున్నారా? లేదు, లోకంలో తిరుగుతూ ఉన్నారు. అందుకే అన్నాడు, ప్రభువు శిక్షలోనూ బోధలోనూ పెంచమని చెప్పాడు పౌలుగా. అందుకే దావీదు మహారాజు సొలొమోనుకి చెప్తున్నాడు, ఇది జాగ్రత్త, నీవు నీ దేవుడైన యెహోవా మాటలను శ్రద్ధగా విని ఆయన కట్టడలను కనుక నీవు అనుసరించి నడిచిన ఎడల నీవు ఏ పని పూనుకునేను, నువ్వు ఏ పని చేసినా గానీ దేవుని కృప నీతో ఉంటుంది. నీవు ఎక్కడ తిరిగినా సరే దేవుని కృప నీతో ఉంటుంది. ఈ రోజున ఆ దేవుని కాపుదలకి దూరం అయిపోతా ఉన్నాం. పని చేయడానికి ఇష్టపడుతున్నాము కానీ పనులు చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం, కష్టపడటానికి మనం ఈ లోకంలో ఇష్టపడుతూ ఉన్నాము కానీ మరి దేవుని సన్నిధి వదిలిపెట్టి ఈ లోకంలో బ్రతుకుతూ. అందుకే అన్నాడు, నువ్వు ఏ పని చేసిననో, ఏ పని పూనుకున్ననో, ఎక్కడ తిరిగినా గాని దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు? నీవు నీ దేవుడైన యెహోవా మార్గమును అనుసరించి నడిచిన. ఆయన కట్టడలను దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన వాక్యాన్ని అనుసరించే వరకు మనం బ్రతికినప్పుడు దేవుడు తన హస్తాన్ని మనం చేసే పనుల మీద ఉంచేవాడిగా ఉన్నాడు. మనం చేసే ప్రతి పనికి ఆయన కాపుదల. ఎంత నష్టం వచ్చినా మీరు బైబిల్ చదవండి, మీకు అర్థమైంది. ఇసాకు కాలంలో వ్యవసాయం చేస్తున్న ఇసాకు ఆ మిగిలిన వాళ్ళ అందరి వ్యవసాయం కూడా పాడైపోయిన దేవుడు ఇసాకు యొక్క పొలాన్ని బహుగా ఆశీర్వదించాడు. అన్ని బావులు ఎండిపోతే ఇసాకు వ్యవసాయం చేస్తూ ఆ బావిలో నుండి నీళ్లు ఊరుతూనే ఉన్నాయి, ఉబ్బుకుతా ఉన్నాయి. అందరూ చూస్తున్నప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందంటే, దేవుడిని యెహోవా ఎవరికి తోడుగా ఉన్నాడు? ఇస్సాకునకు తోడై ఉన్నాడు. తను ఏ పని చేసినా, తన వ్యవసాయంలో కావచ్చు, తను చేస్తున్న ప్రతి పనిలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఇస్సాకు అంతకంతకు వర్ధిల్లాడు. కాబట్టి ఈ రోజున మనం ఎప్పుడైతే దేవుని మాటను అనుసరించి నడుస్తామో మనకి ప్రతిదీ కూడా అనుకూలంగానే ఉంటుంది. లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? ఎలియా కాలంలో బయలుదేవత ఆరాధన ఎక్కువైపోయి ప్రజలందరూ దేవుణ్ణి మరిచిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు సార్? 3.5 సంవత్సరాలు ఆకాశం నుండి మంచు గాని వర్షము గాని రాకుండా చేసేసాడు, మూసేశాడు. ఆకాశాన్ని అలా మూసివేశాడు. 3.5 సంవత్సరాలు వర్షం వల్ల, అంతే కదా, కనీసం మంచు కూడా కురవల. దేవుడు అట్లాగా ఆపేశాడు. తర్వాత అర్థమైంది, అయ్యో మనం యెహోవాకు వ్యతిరేకంగా మనం పాపం చేశాం.
నిజ దేవుడైన, మాట్లాడే దేవుడైన యెహోవా, సృష్టికర్త అయిన దేవుడిని, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి మనం బయటికి తీసుకొచ్చిన మన దేవుణ్ణి మనం మరిచిపోయామని మరలా అందరూ ఏం చేశారు? ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడు మరలా ఏలియా ద్వారా దేవుడు ప్రార్థన ఆలకించి మరలా ఏం చేశాడు? వర్షాన్ని కొంచెం చేశాడు. ఈ రోజున ఈ ప్రకృతి మానవుడికి అనుకూలంగా సానుకూలంగా ఉండాలంటే అది దేని మీద ఆధారపడి ఉందంటే దేవునితో భక్తుని యొక్క సంబంధం మీద ఆధారపడి. అంటే మనం దేవునితో ఎప్పుడైతే మంచి సంబంధాన్ని కలిగి ఉంటామో మన చుట్టుప్రక్కల ఉన్న ఈ ప్రకృతి అంతా కూడా ఎలా ఉంటుంది? సుభిక్షంగా ఉంటుంది, మానవునికి అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం దేవుని విడిచిపెట్టి మనం బ్రతుకుతామో మనం ఏ పని చేసినప్పటికీ కూడా అది ఫలింపు ఉండదు. అందుకే ఇక్కడ దావీదు మహారాజు తన కుమారుడు చెప్తున్నాడు, ఇదిగో నేను చనిపోబోతున్నాను సొలొమోన్, నీవు మాత్రం నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా ఆలకించినప్పుడు ఇదిగో నీవు ఈ లోకంలో దీవించబడతావంటే సొలొమోను నిజంగా తన బ్రతికినంత కాలము కూడా దేవుడికి విధేయుడిగా బ్రతికాడు. అలానే కొన్ని తన జీవితంలో మరి మిస్టేక్స్ లేవా, పొరపాట్లు లేవా అంటే తెలిసి కూడా తప్పు చేశాడు, పాపం చేశాడు, దేవునికి అయోగ్యమైన పాపం చేశాడు. కానీ దేవుడు దావీదు మహారాజుకు చేసిన ఆ నిబంధన మరిచిపోకుండా సొలొమోను మీద కృప చూపించి మళ్ళా వృద్ధాప్యమందు తను ఆకర్షించుకుని దేవుని యందు భయభక్తులు కలిగి చనిపోయేవాడిగా చేశాడు. అదే అదే అంటాడు ప్రసంగి గ్రంథం, నా జీవితంలో నేను అన్ని అనుభవించా, అన్ని సుఖాలు చూసా, మొత్తం అంతా జీవితం అంటే ఏంటో చూసా, ఇదిగో మొత్తానికి నేను అంటున్నాను సూర్యుని కింద జరిగే సమస్తము దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిని కలిగి జీవించడం తప్ప ఈ భూమి మీద ఏది కూడా శాశ్వతమైనది లేదు, సంతోషకరమైనది ఏది లేదు అని వృద్ధాప్యం ముందు దేవుని దగ్గర చనిపోయి నిజంగా ప్రార్థన కోరుకుంటూ చనిపోయి. అదే అంటే దేవుని కృప, దావీదుతో ఉంచిన దేవుని కృప సొలొమోనుతో ఉంచాడు. తనలో పొరపాట్లు ఉన్నప్పటికీ కూడా, తను తెలిసి తప్పు చేసినప్పటికీ కూడా దేవుడు తనను క్షమించి తన హక్కును చేర్చుకున్నాడు. ఈ రోజున కూడా మన జీవితంలో అనేక సందర్భాలు మనకు తెలిసి అదే దేవునికి దూరం అయిపోయే క్షణాలు, అదే తెలియక కాదు తెలిసి కూడా దేవునికి దూరం అయిపోయే క్షణాల్లో కూడా ఈ రోజు యేసు ప్రభు తన కృప మనతో ఉంచుతూ ఉన్నాడు. అందుకే ఈ రోజున పాపము చేసిన వాడిని ఆయన అసహించుకోకుండా ఏం చేస్తున్నా ప్రేమిస్తున్నాడు, తన రక్తము చేత కడుగుతూ ఉన్నాడు, నిజంగా ఆయన పిలుస్తున్నాడు. నిజంగా ఈ లోకంలో ఉన్న పాపులందరినీ కూడా తన అమూల్యమైన ప్రేమ చేత రక్షించాలనుకున్న యేసుక్రీస్తు యొక్క ప్రేమను ఈ రోజున మనం తెలుసుకుని ఆయన కట్టుదలను అనుసరించి మరి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా బ్రతికి దేవుని ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలని ఈ మాటలు ముగిస్తున్నాం. అలాంటి దేవుని కృప ఈ రోజు మనకి తోడుగా ఉండడం దాకా ప్రార్థన చేసుకున్న అందరూ తోడుగా వచ్చండి. ఈ మధ్యన కాలం ముందు